తెలంగాణ జనాభా గణనకు సంబంధించిన ఆఫీసర్ భారతి హోలీకేర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, తెలంగాణలో ఈ జనాభా గణన కోసం ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? తెలంగాణలో జనాభా గణన అనేది మొదటి దశ మాత్రం మనకి ఏప్రిల్ 26 నుంచి అంటే రేపు ఒక ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ పోర్టల్ లాంచ్ ద్వారా ప్రారంభమవుతుంది. ఇది 15 రోజులు మనకి అందుబాటులో ఉంటుంది. అంటే మే 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అంటే మే 11వ తేదీ నుంచి జూన్ 9 తేదీ వరకు కూడా మనకి మొదటి దశ అనేది తెలంగాణలో నిర్వహించబడుతుంది. సో దీనికి సంబంధించింది మనం ఇప్పుడు దాకా ట్రైనింగ్స్ అంటే చాలా క్యాస్కేడ్ ఆఫ్ ట్రైనింగ్స్ అంటాము. నేషనల్ లెవెల్ ట్రైనింగ్, స్టేట్ లెవెల్ ట్రైనింగ్, డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్, చార్జ్ లెవెల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా అంటే చాలా వరకు అయినాయి. చార్జ్ లెవెల్ ఎన్యుమరేటర్స్ అలాగే సూపర్వైజర్ ట్రైనింగ్ ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. అదే కాకుండా మనము ఫ్రేమ్స్ అన్ని అంటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అన్ని కూడా ఫ్రీ చేసేసి అవన్నీ కూడా దానికి జియో రెఫరెన్స్ డేటా, జియో స్పెషల్ డేటా ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాము. అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ సెన్సస్ ఫంక్షనరీస్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. దీంతో పాటు వాళ్ళకి మనము ఇవ్వాల్సిన కిట్స్ అవ్వచ్చు, మాన్యువల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు మన తెలంగాణలో కంప్లీట్ అవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ని కూడా మనము చిన్న చిన్న బ్లాక్ లాగా విభజిస్తాం కాబట్టి ఆ ఒక ప్రక్రియ కూడా అంటే దాన్ని హెచ్ఎల్బీస్ అంటాం మనము, హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అని. ప్రతి ఒక్క హౌస్ లిస్టింగ్ బ్లాక్ కి ఒక ఎన్యుమరేటర్ ని అసైన్ చేయడం జరుగుతుంది. ఆ హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అన్ని కూడా తెలంగాణలో మనం ఇప్పటికీ కూడా అవన్నీ కూడా క్రియేట్ చేసి డెమార్కేషన్ కూడా చేయడం జరిగింది. 100% పని కంప్లీట్ అయింది. మొదట ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేసి అనంతరం జనాభా గణన చేస్తారా, ఎలా మేడం? అంటే దీంట్లో సెన్సస్ లో 2 దశలో ఈ యొక్క ప్రక్రియ జరుగుతుంది. మొదటి దశని మనం హెచ్ఎల్ఓ అంటాము, హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్. అంటే ఇది ఒక రెండవ దశ. అంటే రెండవ దశలో పాపులేషన్ ఎన్యుమరేషన్ అంటాము. ఆ దశకి ఇది ఒక మాస్టర్ ఫ్రేమ్ లాగా రెడీ చేసుకుంటాము. ఈ దశలో ఏదంటే మన తెలంగాణ వ్యాప్తిలో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ ని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూసేజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓనర్షిప్, అంటే అది ఒక బిల్డింగ్ ప్రతి ఒక్క బిల్డింగ్ ని కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. అంటే అది గుడిసె అవ్వచ్చు, పెద్ద బంగ్లా అవ్వచ్చు, లేదా ఆఫీస్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు. అంటే ఒక్క బిల్డింగ్ ని కూడా మనము వదులుకోకుండా వితౌట్ ఎక్సెప్షన్ ప్రతి ఒక్క బిల్డింగ్ ని కూడా కవర్ చేస్తాము. ఆ బిల్డింగ్ లోపల ఉన్న సెన్సస్ హౌసెస్ ని ఎన్యుమరేట్ చేస్తాము. ఆ ప్రతి ఒక్క సెన్సస్ హౌసెస్ లో ఉన్న ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ ని కూడా మనం ఎన్యుమరేషన్ అనేది ఈ ఒక దశలో చేయడం జరుగుతుంది. ఇది ఒక మాస్టర్ ఫ్రేమ్ లాగా పనికి వస్తుంది. వచ్చే ఒక మెయిన్ సెన్సస్ లేదా పాపులేషన్ ఎన్యుమరేషన్ దశకి ఇది ఒక మాస్టర్ ఫ్రేమ్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పబ్లిక్ ఏమైనా వీళ్ళకు ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా, ఏమైనా పేపర్స్ కానీ దానికి సంబంధించి ఏమో? మన సెన్సస్ లో 33 క్వశ్చన్స్ ఉంటాయి మనకి మొదటి దశలో. ఈ 33 క్వశ్చన్స్ కి సమాచారం మనము సేకరిస్తాము. అది ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్యుమరేటర్ సేకరిస్తారు. అలాగే రేపటి నుంచి 26వ తేదీ నుంచి 15 రోజుల పాటు సెల్ఫ్ ఎన్యుమరేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం. నేరుగా ఈ ఒక ప్రక్రియలో పాలు పంచుకునే అవకాశం కూడా ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు స్వయంగా స్వీయ గణన పోర్టల్ ద్వారా ఇది చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎలాంటి మేము ఆధారాలు కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ కూడా అడగము. ముఖ్యంగా వచ్చే వారిని ఎలా గుర్తించాలి? ఎందుకంటే నగరంలో చాలా మంది కూడా మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇలాంటి తరుణంలో వారికి ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎన్యుమరేటర్స్ కానీ సూపర్వైజర్ కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు మేము జనరల్గా వాళ్ళకి ఏదంటే చార్జ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ అలాగే ఒక ఐడి కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కిట్ కూడా ఇస్తాము. అంటే బ్యాగ్ అవ్వచ్చు, నోట్ ప్యాడ్ అవ్వచ్చు, క్యాప్ అవ్వచ్చు, ఇవన్నీ మాన్యువల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా విత్ లోగోతో కూడా వచ్చింటాయి కాబట్టి. అలాగే ప్రత్యేకంగా ఈ ఒక ఐడి కార్డులో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఎలాంటి ప్రజలకి హౌస్ హోల్డ్స్కి ఎలాంటి డౌట్ వచ్చినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే దాంట్లో ఆ వ్యక్తికి సంబంధించిన అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో వస్తుంది కాబట్టి అలాంగ్ విత్ ఫోటో. అలాగే అంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే మీకు ఈ సెన్సస్ కి సంబంధించిన వెబ్సైట్ అవన్నీ కూడా మీకు లింక్ వచ్చేస్తుంది. సో ఇట్ గివ్స్ యూ కన్ఫర్మేషన్, ఓకే వీళ్ళు అథెంటికేటెడ్ ఏదంటే సెన్సస్ కి సంబంధించిన సిబ్బందిలో అని. ఎవరైనా ఇవ్వలేదు అనుకోండి, అలాంటి వారిపై ఏమైనా చర్యలు ఉంటాయా ఏంటి మేడం? అంటే ప్రజలకి కొన్ని అపోహలు ఉండొచ్చు. ఏదంటే వాళ్ళ వ్యక్తిగత సమాచారం ఇచ్చేస్తే ఏమవుతుంది, దాని యొక్క ప్రొటెక్షన్ ఏంటి, ప్రైవసీ ఎలా అనేది. దాంతోపాటు వాళ్ళు పొందుతున్న ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా దానికి ఎలాంటి అనర్హత వస్తుంది అనేది ఇలాంటి కొన్ని అపోహలు ఉండొచ్చు. సో ఎందుకంటే మనము ఇది ఈ వ్యక్తిగత సమాచారాన్ని
కాన్ఫిడెన్షియల్ గా గోప్యంగా పెట్టడానికి కూడా చట్టబద్ధత ఉంది. చట్టంలో చాలా క్లియర్ గా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి నుంచి సేకరించిన సమాచారం ఖచ్చితంగా 100% గోప్యత పాటించాలి అని. అది ఎక్కడ కూడా షేర్ చేయబడదు కాబట్టి ఎలాంటి అపోహం అవసరాలు లేదు. అలాగే ఏదంటే కొన్ని చట్టంలో కూడా ప్రజలు కూడా బాధ్యత ఏంటి అనేది కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఒక గెజెట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సెన్సస్ ఇది ఒక మహాకార్యం అని చెప్పాలి. చాలా పెద్ద పెద్ద ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి. అలాగే ప్రజలకి కూడా సరైన సమాచారం, ఖచ్చితమైన సమాచారం ఎన్యూమరేటర్ కి సహకారం చేసే బాధ్యత కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రజల ఒక బాధ్యత మీద ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అలాగే చట్టంలో కూడా పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. బట్ ఏదంటే మాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఏదంటే ఎన్యూమరేటర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ లోకల్ సహకారంతో, కోఆర్డినేషన్తో తెలంగాణలో దీన్ని చాలా పకడ్బందీగా అలాగే ఖచ్చితమైన అక్యురేట్ సమాచారాన్ని సెన్సస్ ప్రక్రియ ద్వారా సేకరిస్తామని. మొత్తానికి కులగణనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీ ఏర్పాటు చేశాం. వచ్చేటువంటి అధికారులకు అందరూ సహకరించండి. ఖచ్చితంగా మీరు ఇచ్చేటువంటి డాటాను కూడా చాలా భద్రంగా గోప్యంగా ఉంచుతామని చెప్పి తెలంగాణలో జనాభా గణనకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అధికారులకు ఇప్పటికే ట్రైనింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. వచ్చేటువంటి అధికారులకు అందరూ సహకరించాలి అని చెప్పి కూడా భారతి హోళీకేర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ తేజాతో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.